కీర్తనల గ్రంథము 42వ కీర్తన 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కొంచెం అటువంటి కోరుకుంటున్నాం. అవునా, నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరింపవలసి వచ్చేనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవుడితో నేను మనవి చేయుచున్నాను. నీవేళ చాలా నీవేళ నన్ను మరచి ఉన్నావు, నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖముతో సంచరించవలసి వచ్చింది. నా శత్రువులు అడుగుతున్నారు, రోజంతా అడుగుతున్నారు ఏమనంటే, మీ దేవుడు ఏమైనా, నీ ప్రార్థన ఏమైనా, నీ భక్తి ఏమైనా. దేవుడు దేవుడు అని దేవుడి సన్నిధికి వెళ్ళావు కదా, శుక్రవారం ప్రార్థన అని చెప్పి మానకుండా వెళ్ళావు కదా, మరి నీ దేవుడు ఏమయ్యాడు? ఈ రోజున నువ్వెందుకు ఇంత బాధగా ఉన్నావు? శత్రువులందరూ కూడా నేను బాధపరుస్తున్నారు కదా. నీకు కలుగుతున్న దుఃఖము అంతా ఇంత కాదు. ఎంత బాధ కలగడానికి మరి నీ దేవుడు ఏమైనని నా చుట్టూ ఉన్నవారు, నాతో ఉన్నవారు, నా బంధువులు అందరూ మాట్లాడినా మాట్లాడకపోయినా వారు చూస్తే నాకు అర్థమైన విషయం, వారు అలాగే అడుగుతున్నారు, ప్రభు దేవుడు నిన్ను మర్చిపోయాడు అన్నాడు. దేవుడికి నీ వంట ఇష్టం లేదు, దేవుడికి నీ ప్రార్థన వినపడదు, దేవుడికి నువ్వు కొన్ని తప్పులు చేసావా, ఆ తప్పులు దేవుడు చూస్తున్నాడు. అందుకే దేవుడు నిన్ను మర్చిపోయాడు అని అందరూ చెప్తున్నారు. మర్చిపోకపోతే నీ కుటుంబం బాగుండేది కదా, దేవుడు గుర్తుపెట్టుకుంటే నీ కుటుంబం మంచిగా ఉండేది కదా, మరి నీ కుటుంబం ఎందుకు ఇట్లా ఉన్నది అని అందరూ అంటున్నారు. ప్రభువా, నీ వేళ నన్ను మరిచిపోయాను అని దావీదు తన హృదయంలో దేవుని గురించి ఒక ఆలోచన తను వ్యక్తపరుస్తున్నాడు. నీ వేళ నన్ను మరచి ఉన్నావు, నీ వేళ నన్ను మరచి ఉన్నావు. వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఈయన కలిగే ఆలోచన ఏమిటి తెలుసా? నిజంగానే దేవుడు నన్ను మర్చాడు, నిజంగానే దేవుడు నన్ను. మీలో ఎప్పుడైనా ఎవరికన్నా అలా వచ్చిందా ఆలోచన? ఏమిటో ఇంత ప్రార్థన చేస్తున్నాము, ఎంతగా దేవుడి సన్నిధికి వస్తున్నాము, ఇంతగా దేవుడి సన్నిధిలో పాటలు పాడుతున్నాము, సమయానికి వస్తున్నాము, దేవుని పని చేస్తున్నాము, కానీ నా జీవితంలో దేవుడు నన్ను చూడట్లేదేమో, నన్ను మర్చిపోయాడేమో, ఎప్పుడైనా నేను మరవబడ్డానేమో అని ఎప్పుడన్నా మీలో అనిపించిందా? ఇది మనగా అనిపించదు. ప్రక్కన వాళ్ళు అంటారు చూసారా, ఆ మాటలు విన్నప్పుడు అంతేలే, ఇక నా సంగతి అయిపోయింది లేదు, అప్పుడు బాగున్నాను కానీ ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు కనుక దేవుడు నన్ను మర్చిపోయి ఉంటాడు. మనుషులు మాట్లాడే మాటలు మనలో దేవుని మీద ఎలాంటి అభిప్రాయాన్ని కలగజేస్తాయి అనేది నేను చెప్తాను. మనం బాగానే ఉన్నా మన ప్రక్కన ఉన్న మన భర్త, నేను వద్దన్నా వెళ్ళావు, నేను వద్దన్నా ఇచ్చావు, నేను వద్దన్నా చేసావు, దేవుడు దేవుడు అన్నావు, ప్రార్థన అన్నావు. ప్రక్కన భర్త అన్నప్పుడు వెంటనే నీ మనసులో ఏమొస్తుంది తెలుసా? నిజమే కదా. నీ సొంత అక్క అన్నప్పుడు, నీ సొంత తమ్ముడు అన్నప్పుడు, నీ సొంత చెల్లి అన్నప్పుడు
నీ వీధిలో ఉన్నవారు అన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే నిజమే కదా, నీవేళ నన్ను మర్చిపోయావు ప్రభు. వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ, వీళ్ళని గుర్తుపెట్టుకుంటూ, వీళ్ళు బాగానే గుర్తుపెట్టుకుంటూ నన్నే మర్చిపోయావు. ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన మాట నేను మీకు చెప్తాను. చదవండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14వ వాక్యాన్ని 15వ వాక్యాన్ని చదువుతాం. అందరూ బైబిల్ ఉన్నవారు అందరూ తీయండి, బైబిల్ లేని వారు వినండి స్పష్టంగా. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా, హల్లెలూయా. సియోను అంటే దేవుని సంఘము, దేవుని బిడ్డలు. వారు అనుకుంటున్నారట, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నాకు తోడుగా ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది, దేవుడు నన్ను మర్చిపోకపోతే నాకెందుకు ఇలా ఉంటుంది, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని అనుకుంటున్నది. మీలో ఎంతమంది అలా అనుకుంటున్నారో, మీలో ఎంతమంది అలా అనుకుంటున్నారో? అలా అనుకునే వారికి దేవుడు అంటున్నాడు, ఒక స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను మర్చిపోతుందండి. చెప్పండి చెప్పండి. ఒక తల్లి తన కడుపులో పెట్టిన బిడ్డను మర్చిపోతుందా, మరువదా? మీకు డౌట్గా చెప్తున్నారు. మర్చిపోదంటారా? నేను చెప్తాను, మర్చిపోతుంది. కొంతవరకే గుర్తుపెట్టుకుంటారు, కొంతవరకే ఒక స్థాయి వరకే, కొంత అవసరం వరకే. ఎప్పటికీ తన బిడ్డను మరిచిపోనిదైతే దేవుడు అలా ఎందుకు రాయిస్తాడు? వారైనా మరచుదురు గాని అన్నాడు. పేపర్లో ఫలానా చోట ప్రజలు దారిలో పోచుకుండగా ప్రక్కనే ఏడుచున్న పిల్లవాడు కనబడ్డాడు. కన్నా తల్లి ఎవరో రైల్వే ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి ఏడుస్తూ కనబడింది. కన్న తల్లి ఎవరో. ఒక తల్లి తన అవసరతల కోసం బిడ్డని అమ్మేసుకుంటుంది. ఒక తల్లి తన కోరికల కోసం బిడ్డని చంపేస్తుంది. అలాంటి వారు ఉన్నారు సమాజంలో. అంటే తల్లికి కడుపు తీపి చాలా ఎక్కువ, తల్లికి బిడ్డల మీద మమకారం చాలా ఎక్కువ. ఎక్కడ ఉన్న తల్లికి ఆశ ఆలోచన ఏముంటుంది? ఎప్పుడు బిడ్డల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సమయం అయిందనుకోండి, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుంది? అమ్మాయి వచ్చిందో రాలేదు, అబ్బాయి వచ్చిందో రాలేదు, ఏం చేస్తున్నారో ఏంటో, తిన్నారా లేదో, ఎక్కడున్నా సరే మధ్యాహ్నం అయింది, తిన్నారో లేదు. పిల్లల మీద అంత మమకారం ఉన్న తల్లి కూడా మరిచిపోవచ్చు.
ఈరోజు నేను మీతో చెప్పే మాట, దేవుడు నిన్ను మరువడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ అమ్మ నిన్ను మర్చిపోవచ్చు, మీ అమ్మ నిన్ను మర్చిపోవచ్చు. మర్చిపోవడం అంటే ఏంటి? అమ్మా బాగా ఇబ్బంది ఉందమ్మా ఇంట్లో, కొంచెం ఏమన్నా ఎన్నిసార్లు చేస్తాను, ఎన్నిసార్లు నా వల్ల అది మర్చిపోవడానికి ఉంటే కదా. అవునా? అమ్మా 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 నీ కడుపు తీపి ఏమైందమ్మా, నేను నీ కూతురునమ్మా, నేను నీ బిడ్డనమ్మా, నేను ప్రస్తుతం ఇబ్బందిలో ఉన్నానమ్మా, నేను చాలా ఇబ్బందిలో ఉన్నానమ్మా, రామ్మా ఒక్కసారి అని అంటే నా వల్ల నేను రా, నాకు నా కుటుంబం నేను చేయలేని సహాయం. అప్పుడు అనిపిస్తుంది ఏమని తెలుసా, తల్లి కన్న తల్లి ఆ మాట అన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది దేవుని విలువ. అప్పుడు అంటావు, నీవు కాక ఎవరున్నారు నాకు ఇళ్ళలో. ఎవరున్నారు? నీవు కాక నాకు. మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. తల్లి ఉంటారు, తండ్రి ఉంటాడు, కానీ నీకు అవసరత వచ్చినప్పుడు వారు ఉన్నా లేనట్టే ఉంటారు. వారు ఉంటారు కానీ ఉన్నా లేనట్టే సైలెంట్గా ఉంటారు. నా వల్ల కాదు. నిన్ను గర్భంలో సృష్టించిన దేవుడు నిన్ను కడుపున కన్న తల్లి మర్చిపోవచ్చు, పెంచి పెద్ద చేసిన తండ్రి మర్చిపోవచ్చు, జీవిత కాలానికి తోడుగా ఉంటానని చెప్పిన భర్త నిన్ను మర్చిపోవచ్చు, అమ్మా నిన్ను ఎప్పుడు విడిచిపెట్టమని చెప్పిన పిల్లలు నిన్ను మర్చిపోవచ్చు. నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను మర్చిపోడు. నమ్మిన వారు మాత్రమే స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. నేను చెప్పే మాటలు చెవుల్లోని కాదు, ఎక్కడికి వెళ్ళాలి? ఆలోచన చేయండి. వినేసాం, వదిలేసాం, వెళ్ళిపోయాం కాదు, మాటలు ఆలోచించండి. అవును, నా దేవుడు మరిచిపోయాడు. మనుషులు అంటారు దేవుడు మరిచిపోయాడు రా నిన్ను. మీ అన్న మీకు సహాయం చేయట్లేదా? చేయట్లేదు. మీ చెల్లి మీకు సహాయం చేయట్లేదా? చేయట్లేదు. అందరూ విడిచిపెట్టేశారా? అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏం తెలుసా? అందరూ విడిచిపెట్టని వాడు ఒకడు ఉన్నాడు నాకు, మర్చిపోని దేవుడు ఒకడు ఉన్నాడు నాకు. ఆయనే నా దేవుడు, ఆయనను మాత్రం విడిచి మర్చిపోడు. నా తల్లి నన్ను చెడిపోవచ్చు, నా తల్లికి నా తండ్రికి నేను దూరం ఉండొచ్చు, కానీ నా దేవుడు నన్ను మర్చిపోడు అని దావీదు వాళ్ళందరూ శత్రువులందరూ మాట్లాడుతుంటే నీవేళ నన్ను మర్చిపోయావు, నీవేళ నన్ను మర్చిపోయావు ప్రభు అని అనుకున్నాడా? తర్వాత అంటాడు చివరిలో 43వ కీర్తనలో మళ్ళీ బలం తెచ్చుకుని, దేవుడు ఎందుకు మర్చిపోతాడు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు, నేను ఎందుకు ఇట్లాంటి ఆలోచిస్తున్నాను అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అంటే తనలో తాను చెప్పుకుంటున్నాడు, తనలో తాను చెప్పుకుంటున్నాడు. ఏమనంటే, ఓ నా ప్రాణమా, ఎందుకు దేవుని గురించి అలా ఆలోచన చేస్తున్నావు? మర్చిపోయాడని ఎందుకు అనుకుంటున్నావు? దేవుని ఎందుకు నిరీక్షించు. ఆయన నేను మర్చిపోయే దేవుడు కాదు. దేవుని మీద నమ్మకం ఉంచు. ఆయనని మర్చిపోయే దేవుడు కాదు. ఇంకెప్పుడు అట్లా అనుకోవద్దు. దేవుడి మీద ఆశ పెట్టుకో. దేవుడిని మర్చిపోయే దేవుడు కాదని తనలో తాను చెప్పుకుంటున్నాడు. ఎవరో చెప్పట్లే, తనలో తాను. మనం అనుకోవాలి, ఎప్పుడైనా మనకు బలహీనంగా అనిపించింది అనుకోండి, ఎప్పుడైనా మనకు నిరాశ వచ్చేసి ఒక్కొక్కసారి ఎంతో నిరాశ, ఇక ఎంత నిరాశ వస్తుందంటే కొన్నిసార్లు ఇక అనవసరం, ప్రార్థన చేయాలనిపించదు, వాక్యం చదవాలనిపించదు, గుడికి రావాలనిపించదు, సాక్ష్యం చెప్పాలనిపించదు, ఏమి చేయాలనిపించదు, ఇంట్రెస్ట్ పోతుంది. అప్పుడు ఏం చేయాలి చెప్పిన, మనలో
నిరాశ వచ్చేసింది. అప్పుడు చెప్పాలి, నా ప్రాణమా ఎందుకు నిరాశ అవుతున్నావు? దేనికి నిరాశ పడుతున్నావు? కార్యం జరగలేదనా? దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన చేస్తాడు కార్యం. దేవుని యందు నమ్మకం ఉంచు, ఆయన చేస్తాడు కార్యం అని నీలో నీవు మాట్లాడుకోవాలి. హల్లెలూయా. నీలో నీవు మాట్లాడుకోవాలి. నా ప్రాణమా దేవుని స్తుతించు. దేవుడు మరిచిపోయే దేవుడు. చెప్పాలందరూ దగ్గర చెప్పండి, దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, కాదు, కాదు. మర్చిపోయే దేవుడు. ఒక రాజుగారి దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు పనిచేస్తారు. అందరూ విన్నారు. ఒకరేమో రాజుగారికి మంచినీళ్ళు అందిస్తారు, ఒకరేమో రాజుగారికి భోజన కార్యక్రమాలన్నీ చూసుకుంటారు. ఈరోజు రాజుగారికి ఏం వంట వండాలి, ఆయనకి సంబంధించిన వెరైటీస్ ఏంటి, ఏం చేయాలి, అలాగే ఈరోజు రాజుగారికి ఏ పాత్రలో ఆయనకి పానీయం ఇవ్వాలి, ఎట్లా, అవన్నీ దానికి ఒక వ్యక్తి, దీనికి ఒక వ్యక్తి. వీళ్ళిద్దరూ ఆ ఉద్యోగంలో ఉన్నారు. ఒకరోజు రాజుగారు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వీళ్ళిద్దరిని వారి ఉద్యోగంలో నుండి తీసేశాడు. వీళ్ళిద్దరిని వారి ఉద్యోగంలో నుండి తీసేశాడు. ఎప్పుడైతే ఉద్యోగంలో తీసేశాడో వారి దగ్గర ఒక చెరసాల ఉంటే జైలు, అందులో పడేశాడు. అందులో అప్పటికే యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారు? యోసేపు. ఈ యోసేపు అనే బిడ్డ అందులో ఉన్నాడు. ఎందులో ఉన్నాడు? చెరసాల. చెప్పాలి, చెరసాల. దేవుని బిడ్డలు చెరసాలకు వెళ్తారా? చెప్పాలి, దేవుని బిడ్డలు చెరసాలకు వెళ్తారా? అన్యాయంగా వేస్తే వెళ్ళాలి కదా, అన్యాయంగా వేస్తే వెళ్ళాలి. పేతురు గారు చెరసాలలో ఉన్నాడా? ఆయన పాస్టర్ గారే. ఏం తప్పు చేశాడు, ఏం నేరం చేశాడు, ఎంత తినేశాడు, ఎంత దోచుకున్నాడు, జైలు వేశారట అని ఊరు వాడ చాటింగ్ పెయిల సంఘం, పేతురు గారి సంఘం. పేతురు గారి సంఘం ఎంత మంచి సంఘం అంటే, ఎంత గొప్ప సంఘం అంటే, మాటలు మాట్లాడేవాళ్ళు కేవలం ప్రార్థనే చేస్తారు. హల్లెలూయా. నా ఆశ ఏంటో తెలుసా? మా సంఘం కూడా మాటలు తక్కువ ఉండాలి, చేతలు ఎక్కువ ఉండాలి అనేది నా ఆశ. నమ్మిన వారు, అలా ఉంటానన్న వారు దేవుని స్తోత్రం చెప్తారు. కొంతమంది మాట్లాడితే ఇహ వాళ్ళని ఎక్కడా పట్టుకోలేము. ఫుల్ స్టాప్ కానీ కామా కానీ లేకుండా వెళ్ళిపోతానే ఉంటారు. ప్రార్థన చేసుకుంటాం అక్క అంటే చాలు, మరే పిల్లలు వచ్చే టైం అయింది, ఏళ్ళు వస్తుంది, మా ఆయన ఇప్పుడే వస్తాడు, వీళ్ళు వస్తారు, పని అవ్వలా, వీళ్ళు వస్తారు. ప్రార్థన అంటే చాలు. పేతురు గారి సంఘం ఎలాంటి సంఘం తెలుసా? వారి సేవకులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకుని వారు విడిపించబడాలని ప్రార్థన చేసే సంఘం. అంతేగాని 1కి 10 మాటలు యాడ్ చేసి ఇంకా తెలియని వారికి కూడా దండోరా వేసే సంఘం కాదు. మా సేవకులు విడిపించబడాలయ్యా, మా సేవకులు ఇంకా బయటకు వచ్చి వాడబడాలయ్యా, ఇప్పుడున్న ఈ సమస్యల నుండి వాళ్ళు బయటికి రావాలి. సేవకులు పలానా సమస్యలో ఉన్నామని మీకు తెలిసినప్పుడు మీ కూతురు ఏదైనా సమస్య మీకు చెప్పింది అనుకోండి, కడుపులో పెట్టుకుంటారా? పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, ఊరు వాడ టాటం చేస్తారు. ఏం చేస్తారు? తల్లి ఏం చేస్తారు చెప్పండి? కొన్ని విషయాలు అయితే భర్తకు కూడా చెప్పరు కొంతమంది తల్లులు. కొడుకు రోడ్డు మీద ఎక్కడైనా కనబడకూడని చోట ఏదైనా కనబడ్డాడు అనుకో, ఏదో తాగుతా ఇలా కనబడ్డాడు అనుకో, తల్లి అట్లా పోతా చూసింది అని
సైలెంట్గా ఇంటికి వచ్చి కొడుకు కోసం రూమ్లో పడి ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. కొన్ని విషయాలు భర్తకు కూడా చెప్పకుండా కడుపులోనే పెట్టుకుని దాచుకుంటారు. తల్లి మనస్సు, అటువంటి మనస్సు మన సంఘానికి ఉండదు కాక. ఏదైనా సరే తెలిసినప్పుడు కడుపులో పెట్టుకోవాలి, కడుపులో పెట్టుకుని ప్రార్థన చేయాలి. మా సేవకులను ఈ సమస్యలో నుంచి విడిపించేయాలి, ఈ సమస్యలోంచి వాళ్ళు విడుదల కలిగించేది, వాళ్ళు రక్షించేది కాదు. ఈ మాట మీకు ఎందుకు చెప్తారంటే సేవకులు కూడా చెరసాలలోనికి, అంటే మీరు ఇప్పుడు చెరసాల అంటే జైలు అనుకోవద్దు, సమస్య, బంధించబడడం, ఏదో ఒక సమస్యలో బంధించబడినట్లయిపోతారు. వారి విడుదల కోసం సంఘం ఏం చేయాలి? సంఘం కోసం సేవకులు బయట ఉన్నప్పుడు మీ కొరకు ప్రార్థన చేశారు, మీ అవసరం కోసం ప్రార్థన చేశారు, ఆరోగ్యం కోసం ప్రార్థన చేశారు, మీ ఇంటికి వచ్చారు, మీతో ఉన్నారు, అన్నీ చేశారు కదా. మరి వారికి సమస్య ఉన్నప్పుడు, వారికి ఆరోగ్యం బాగున్నప్పుడు, వారు మంచిగా లేనప్పుడు, వారు బలహీనంగా ఉన్నప్పుడు, వారే సమస్యతో నలుగుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేయాలి? అయ్యప్ప పాస్టర్ గారి గురించి ఆరోగ్య సమస్య ఏ స్వామి వచ్చిన తండ్రి, ఈ సొంత కొడుకు విషయంలో ఎంత బాధపడతావు, సొంత కూతురు విషయంలో ఎంత బాధపడతావు, అంతకు మించి కన్నీటితో సేవకుల కొరకు ప్రార్థన చేయాలి ప్రతి తల్లి. హల్లెలూయా. అలాగ ప్రార్థన చేసినప్పుడు, అట్లా ప్రార్థన చేసినప్పుడు పేతురు గారు బయటకు వచ్చినట్లే మీ సేవకులు కూడా బయటకు వస్తారు, మళ్ళా ప్రభావవంతులుగా వాడబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు కారణం మీరే, అందుకు కారణం మీరే. పేతురు గారు చెరసాలలోకి తప్పు చేసి వెళ్ళలేదండి, చెరసాలలోనికి ఏదో నేరం చేసి వెళ్ళలేదు. దేవుని వాక్యం ప్రకటిస్తుంటే, దేవుని వాక్యం చెప్తున్నారని, ప్రజల మధ్యలో కార్యాలు జరుగుతున్నాయని, ప్రజలందరూ కూడా దేవుని వైపు తిప్పబడుతున్నారని కొంతమందికి అసూయ వచ్చి, కొంతమందికి ద్వేషం వచ్చి ఈయన్ని లోపలేస్తే వీళ్ళెవరు మారరు కదా. ఈయన్ని గురించి చెడుగా చెప్తే వీళ్ళెవరు ఆయన మాట వినరు కదా. ఈయన్ని కనుక మనం పట్టుకుంటే వీళ్ళందరూ చెదిరిపోతారు కదా అని అన్యాయంగా తీసుకుని వెళ్ళారు. తప్పు చేసి ఒక సేవకుడు సమస్యలో ఇరుక్కోడు, కావాలనే కొంతమంది ఇరికిస్తారు. ఇరికించినప్పుడు సంఘము కన్న తండ్రి, కన్న బిడ్డ, కన్న కొడుకుని ఎంత ప్రేమించి అల్లాడిపోతావో ఈ సేవకుల కొరకు నువ్వు అలాగున అల్లాడుతూ కన్నీటితో ప్రార్థన చేయాలి. వారు బయటకు వచ్చి ప్రభావంతో బలమైన సేవ చేస్తారు. ఇప్పుడు నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే, భక్తులు కూడా సమస్యలలోనికి వెళ్తారు అనే దాని కొరకు చెప్పాను. యోసేపు కూడా ఆయన జీవితం అంతా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అదంతా చెప్తే చాలా సమయం అయిపోతుంది. అన్నదమ్ములు చాలామంది ఉన్నారు చెప్పుకోవడానికి. నిజంగా ఆకరణ పుట్టిన వారికి ఏముండదు తెలుసా? ఒక 5 అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, నేను అందరికన్నా చిన్నదాన్ని కదా, నాకు 4 అక్కలు, నాకు 4 లేదా 6 అక్కల తర్వాత ఒక కొడుకు పుట్టాడు అనుకోండి, ఆ తమ్ముడు ఏం చెప్పుకుంటాడు తెలుసా? నాకు 6 అక్కలు ఉన్నారు, మా పెద్దక్క, 2వ అక్క, 3వ అక్క, 4వ అక్క, 5వ అక్క. అంటే అందరికన్నా చిన్నవాడు కనుక అందరూ ఎక్కువగా ప్రేమిస్తారు నన్ను అనే ఆ భావన ఎక్కువ ఉంటుంది. యోసేపుకి చెప్పుకోవడానికి 11 మంది ఉన్నారు. తల్లి లేదు కానీ తండ్రి ఉన్నాడు, అందరూ ఉన్నారు. నిజంగా యోసేపు మా అన్నయ్యలు అందరూ నన్ను బాగా చూసుకుంటారు అనుకున్నాడు. అన్నలందరూ యోసేపు మీద ద్వేషం పెట్టేసి, ఒక్క అన్నయ్య మీ మీద ద్వేషం పెట్టుకున్నాడు, ఒక మా అన్నయ్య నా మీద ద్వేషం పెట్టుకున్నాడని బాధపడిపోతాడు. 11 మంది ద్వేషం పెట్టుకున్నారమ్మా యోసేపు మీద. 11 మంది అంటే ఫ్యామిలీ యోసేపు ఏమైపోయారు? మీరు రివర్స్ అయ్యారు. రివర్స్ అయితే ఇప్పుడు యోసేపు నేరం చేసిన వాడనే అర్థమా?
అర్థం చేసుకోండి. ఈ వాక్యాన్ని విడదీసి విడమర్చి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. యోసేపు తప్పు చేశాడు కనుక, ఏంటండి ఎవరైనా ఇద్దరు ముగ్గురన్నా తోడుగా ఉండాలి కదా, కనీసం ఇద్దరు ముగ్గురన్నా సపోర్ట్ చేయాలి కదా. యోసేపుకి ఒక్క అన్న కూడా సపోర్ట్ చేయలేదంటే తప్పు అంతా ఎవరిలో ఉన్నట్టమ్మా చెప్పండి అమ్మా. యోసేపులో ఉన్నట్టేనా? అందరూ ఏకం అవుతారమ్మా. ఎందుకు ఏకం అవుతారు? కుటుంబం అంతా ఒకటే ఉంటారు. చిన్నవాడిని మాత్రమే వేలెత్తి చూపిస్తూ ఉంటారు. వాని ఎడల దేవుని సంకల్పము ఉన్నతమైనది. అది వారికి తెలియదు. వారు ఎప్పుడు కూడా పైనవే చూస్తూ ఉంటారు. పైనవే చూస్తూ ఉన్నారు. మా నాన్న ఒక మంచి అంగి కొనిపెట్టాడు కదా, వాళ్ళ గోలంతా అదే. ఎంతసేపు అంగి పెట్టాడు. వాడికి తల్లి లేదు. అందరికన్నా ఆకలి కొట్టాడు. మీ పిల్లల మీద చివరి రోడ్డు మీద మీరు ప్రేమ ఉంటుందా చెప్పండి? ఉంటుందా చెప్పండి? ఉంటుందా? నువ్వు తినమ్మా, నువ్వు తిను, చెల్లికి పెడతా అంటారు. నువ్వు తిను, తమ్ముడు పెడతానే. ఆ పిల్లల్ని నడిపిస్తావు, వీడిని ఎత్తుకుంటావు. అవునా? తమ్ముళ్ళ అన్నలందరూ పెద్దోళ్ళు కదా, వాళ్ళు పెద్దోళ్ళు ఏం లేదు. పాపం వీడికి దారిలోనే వాడి తల్లి చచ్చిపోయింది, చిన్నోడు కదా అని ప్రేమతో హంగి పోలిస్తే వీళ్ళు ఎంత ద్వేషం పెట్టుకున్నారు తెలుసా? చంపేస్తే కానీ వీడు మన ఇంట్లో ఉండకుండా పోతాడని ఆలోచన చేసేసారు. అలాంటి వారు ఉంటారండి కుటుంబాలు, ఉంటారు. అందుకోసం వాళ్ళందరూ ఏకమవుతారు. వాళ్ళందరూ ఏకమయ్యింది ఎందుకు తెలుసా? యోసేపును నేరస్తుడిగా చూపించడానికి కాదు. యోసేపు తండ్రి ప్రేమించటం. తండ్రి ఎందుకు ప్రేమిస్తున్నాడు? తల్లి లేదు, చిన్నవాడు. ఒక చిన్న అంగీకి అంత ద్వేషం అవసరమా? అంత కోపం అవసరమా? అంత పగ అవసరమా? యోసేపు ఏమన్నా మీకు అన్యాయం చేశాడా? యోసేపు ఎప్పుడన్నా నేను కొట్టాడా? యోసేపు ఎప్పుడన్నా తిట్టాడా? యోసేపు ఎప్పుడన్నా మీ గురించి ఏదైనా మాట్లాడాడా? కానీ ఎందుకు అంత ద్వేషం? ఎందుకు అంత కోపం? ఎందుకు అంత పగ? పగ కలిగి మనుషులు ఉంటారు, అందరు ఏకమవుతారు. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు, ఎక్కడ ఉన్నా ఏమి చేసినా తోడై. యెహోవా పెద్దన్నకు తోడై ఉన్నాడు, యెహోవా చిన్నన్నకు తోడై ఉన్నాడు, యెహోవా నడుపన్నకు తోడై ఉన్నాడు, యెహోవా చివరన్నకు తోడై ఉన్నాడు అంటుందా? ఎవరికి తోడై ఉన్నాడు అండి? చెప్పాలి. నోరు తెరిచి మీరు రెస్పాండ్ అయితే మీరు పర్వాలేదు, బాగానే మెలుగు ఉన్నారని అర్థమవుతుంది. ఎవరికి తోడై ఉన్నాడు దేవుడు? యోసేపుకు దేవుడు తల్లిదండ్రులు తోడున్నా, తండ్రి తోడున్నాడా? అన్నలు తోడున్నారా? లేరు. ఇప్పుడు అందరి చేత విడిచిపెట్టబడ్డాడుగా. మరి మనుషులందరి చేత విడిచిపెట్టబడినా ఒక్కరు మాత్రం విడిచిపెట్టలా. ఎవరు విడిచిపెట్టలేదు? అది ఈరోజు అపాయింట్మెంట్ పట్టుకో. మా అక్కలను విడిచిపెట్టారంటే, మా చెల్లెలను విడిచిపెట్టిందంటే, నా బిడ్డలను విడిచిపెట్టారంటే. మనుషుల్ని విడిచిపెట్టొచ్చమ్మా. ఊరికే విడిచిపెట్టడానికి ఒక కారణం కావాలా చెప్పండి? ఇప్పుడు నాకన్నా నువ్వు బాగా పాడుతున్నావు అనుకో, నాకు లోపల ఏమొచ్చేస్తుంది? ఏమి ఎరగనట్టు చూస్తున్నారేంటమ్మా, మాకు అసలు ఏమీ తెలియదమ్మా, మాకు ఎప్పుడు ఏమీ రావమ్మా అన్నట్టు చూస్తున్నారు. లోపల ఏమొస్తుంది? ద్వేషం. ఫుల్లు ఏమొస్తుంది? ఫుల్లు లోపల కులిపోతూ ఉంటాం. నాకన్నా మంచి చీర కట్టింది అనుకో, ఏమొచ్చేస్తుంది లోపల? నా కొడుకేమో ఉద్యోగం లేదు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు మన ఇంటి పక్కన వాళ్ళు. లోపల ఏమొస్తుంది చెప్పాలి? ఏమొస్తుంది? కారణం ఏమైనా ఉందా?
కుళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ ఇచ్చిపెట్టేస్తారు. అక్క బాగున్నావా అంటే బాగున్నాలే, అర్థమవుతుందా? బాగుంటే చూడలేకపోతున్నావా? రివర్స్. ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఎందుకు ఇలా ఉంటుందని నీకు అర్థం కాదు. కారణం ఉండదు మనుషులు విడిచిపెట్టడానికి, ఒక కారణం ఉండదు, కానీ మనుషులు విడిచిపెడతారు. అర్థమవుతుందా? కారణం లేకుండా మనుషులు విడిచిపెడతారు. నిష్కారణంగా అందరూ విడిచిపెట్టేశారంటే మనం ఆ వ్యక్తిని అందరూ విడిచిపెట్టేశారండి అంత పెద్ద నేరం చేసినాడు అనుకోకూడదు. దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు ఎవరు తోడుగా ఉంటారు చెప్పండి? అది దేవుడు తోడుకుంటాడు. దేవుడు తోడుకుంటాడు. ఏమొచ్చానమ్మా దేవుడు తోడుకుంటే? దేవుడేమో అక్కడెక్కడో ఉంటాడు, నాకు కనబడదు. నేనేమో శుక్రవారం వస్తే, ఆదివారం వస్తే, రోజు వస్తే, ఏమి చేస్తే ఏమి తోడు 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 అంటున్నాడు. కానీ దేవుడు నన్ను గోతులోకి వేసే, గోతులో నుంచి ఎవరికో అమ్మేసి, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి, అక్కడి నుంచి ఏకంగా ఎక్కడ పంపించారు? ఇంకెప్పుడు బయటికి రాకుండా చెప్పాలి. చెరసాలలో దేవుడు తోడుకుంటే ఇలా జరుగుద్దా? దేవుడు తోడుకున్నాడు కదా. తోడుకుంటే గోతులో వేసినప్పుడు లేపాలిగా పైకి, వేయకుండా ఆపాలిగా ముందు. దేవుడు తోడుకున్నాడు కదా, కాలు ఆపుకుంటా దేవుడు ఆపాలి కదా. దేవుడు తోడుకున్నాడు కదా, ప్రమాదం జరగకుండా ఆపాలి కదా. దేవుడు తోడుగా ఉంటే అప్పుల పాలవకుండా ఆపాలి కదా. దేవుడు తోడుగా ఉంటే మా బిడ్డలు మంచిగా చదివేటట్టుగా జ్ఞానం ఇచ్చేయచ్చు కదా. దేవుడు ఎందుకు ఇట్ట చేయాలి? దేవుడు తోడుగా ఉంటే మాకు ఇట్ట జరుగుతుంది. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. ఎక్కడున్నా అంటే అర్థం ఏంటి తెలుసా? ఇటు చూడండి, గోతిలో ఉన్నా చెప్పండి అమ్మా. మీరు మీ పక్కన ఒక్కసారి తట్టండి. దేవుని స్తోత్రం తట్టాలి. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ లార్డ్ అక్క అని చెప్పండి. ప్రైజ్ లార్డ్ అక్క అని చెప్పండి. యేసు నామములో దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గోతిలో ఉన్నా మన పరిస్థితి గోతులోకి వెళ్ళినట్టు అయిపోయింది. గోతులో వేసారు మనం వల్ల కావాలని వేసారు. గోతులో వేస్తే గోతులో వేయకుండానే ఆవచ్చు కదా. మనకి క్వశ్చన్లు మామూలుగా రావు, అవునా? దేవుడు అంటాడు, నువ్వు గోతిలో నేను వేసారా, నీకు అక్కడ కూడా నేను నీకు తోడుకుంటాను. భయపడుకో. అందరూ ఏమయ్యి నిన్ను వంటల పని చేశారా, బాధపడుకో, నేను తోడుకుంటాను నీకు. హల్లెలూయా. నేనే నీకు తోడుగా ఉంటా. గోతులో చేశారయ్యా, నాకు అమ్మ లేదు, ఇప్పుడు నాన్న చూసేదానికి కూడా లేదు. అన్నలకు ప్రేమతో క్యారీస్ తీసుకొచ్చాడు. భోజనం అన్నయ్య తినాలని తీసుకొచ్చాడు ప్రేమతో. నన్ను ఇంతగా అపార్థం చేసుకున్నారే, నన్ను చంపడానికి వేశారే అని బాధపడుతున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఈలోగా అందులో నుంచి తీసి ఎవరో ఒకరు ఆలోచన ఇచ్చారు, ఇందులో ఉంటే ఏమో ఉపయోగం కదా, వీడిని ఇందులో తీసి ఒక వేరే దేశానికి పంపించేసామనుకో, ఇక మన కళ్ళకు అప్పుడు ఇక మన నాన్న నుంచి అన్ని మనమే పొందుకుంటాం. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు సంకల్పించిన దానిని ఎవరు రద్దు చేయలేరు. ఆటంకాలు పెట్టొచ్చు, ఇబ్బందులు పెట్టొచ్చు, సమస్యలు తేవచ్చు, నిందలు వేయచ్చు, అవమానాలు చేయొచ్చు, ఏది ఏమైనా చేయొచ్చు. కానీ దేవుడు నిర్దేశిస్తే అది తప్పక జరుగును ఒక రోజున. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా జరుగుతాయి. గోతుల్లో పడతా ఉంటాం, ఎవరెవరింటికో వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళాడు,
నమ్మకంగా పని చేసుకుంటున్నాడు. అక్కడ సమస్య వచ్చింది. ఇక డైరెక్ట్గా ఇక ఎప్పటికీ బయటికి రాకుండా యోసేపుకి ఆ దేశంలో ఎవరన్నా సపోర్ట్ ఉన్నారా చెప్పాలి? ఒక్కరన్నా సపోర్ట్ ఉన్నారా? ఏదో ఈ ఇంట్లో నమ్మకంగా పని చేసుకుంటుంటే ఆ నమ్మకంగా అట్లా ఉంటే కనీసం ఆ యజమాని అయినా మా వాడు మంచోడండి, పని చేసుకుంటున్నాడు, మంచిగా ఉన్నాడు, మీరు ఎందుకు అని మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ యజమానే ఎందులో నిర్మించాడు? యోసేపుకి ఇంకొక మార్గం ఉందా? లేదు, అస్సలు ఎక్కడా కూడా అవకాశం లేదు. ఒక్కడే పరాయి దేశంలో బాధ అనుభవిస్తున్నాడు. ఎంత బాధ ఉంటుందండి గుండెల్లో, ఆలోచించండి. మీరు కూడా కుమార్తెలే కదా, మీరు కూడా కుమారుడు, మీకు పిల్లలు ఉన్నారు కదా. ఒక్కడే పరాయి దేశంలో జైల్లో ఉంటే ఎంత నలిగిపోతాడు. తనతో ఉన్నవారు, తన పైన ఉన్నవారు, తన తల్లి లేక అన్నలు అపార్థం చేసుకుని ఏదో 4 మెతుకులు తిని ఎవరో ఇంటికాడ బతుకుతున్నాళ్ళే అనుకుంటే వాళ్ళు కూడా అపార్థం చేసుకుని జైల్లో వేస్తే ఏమనుకోవాలి సాధారణంగా చెప్పండి? ఏమి తోడు ఏం పాడు, ఏమి తోడు చెప్పాలి? తోడంట తోడు, పాడంట. ఆశ్రమం గారు అట్లాగే చెప్తారు. శుక్రవారం వచ్చినప్పుడు అంటే చెప్తారు, ఆదివారం వచ్చినప్పుడు తోడుగా ఉన్నారు, తోడుగా ఉన్నాం, తోడుగా ఉన్నారని చెప్తారు. తోడుగా ఉంటే నేను ఎప్పటికీ బయటికి రాకుండా ఎందులో ఉన్నాను? ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఎందుకు ఇది? దేవుడు తోడు లేడు, పాడు లేడు. దేవుడు తోడుగా ఉన్నది మా అన్నయ్య వాళ్ళకే. అందుకని వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పాలి? ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు, మా నాన్నతో ఉన్నారు, మంచిగా ఉన్నారు, హాయిగా తింటున్నారు, వారి భార్యలతో ఉన్నారు, వాళ్ళ బిడ్డలతో ఉన్నారు, శుభ్రంగా బతుకుతున్నారు. నేను మాత్రమే గోతులో నుంచి నా చరిత్ర ఏమిటో, నా పుట్టకేమిటో, ఎందుకు పుట్టించావయ్యా, ఎందుకయ్యా, ఏమిటయ్యా, ఎందుకయ్యా సంపే. చేశారా ప్రార్థన? ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? చేయలేదా? నన్ను తీసేసుకో ప్రభు, నువ్వు చెప్పినప్పుడు తీసేసుకుంటాడు దేవుడు. నువ్వు అడిగావు కాబట్టి నేను పంపించాడు భూమి మీద, అవునా అని అనుకుంటా. నన్ను తీసేసుకో, నేను చచ్చిపోను, నేను ఉన్నాను భూమి మీద, నాకు ఎవడున్నాడు దిక్కు, ఎందుకు ఉండాలి? భక్తులైన వారికి శ్రమలు వస్తాయి. పరిస్థితులు ఎలా ఉంటాయంటే మరిచిపోయినట్టే ఉంటాయి. దేవుడు తోడు లేడు, దేవుడు మరిచిపోయాడు అన్నట్టే ఉంటాయి. కానీ దీని అంతటి వెనకాల యేసయ్య రూట్ ప్లాన్ ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ప్లాన్ ఎవరికి అర్థం కాదు, ఆయన ప్లాన్ మనకు ఎవరికి అర్థం కాదండి. యేసయ్య ప్లాన్ ఎవరికి అర్థం కాదు. ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది అని మనం అనుకుంటాం. ఆయన అంటాడు, అరే యోసేపు, నీ మంచితనం నాకు తెలుసు కదా, నువ్వు ఎంత మంచోడు నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు. నేను ఒకటి ఆశిస్తున్నా, ఏంటంటే నేను తీసుకెళ్ళి అక్కడ పెడతాను. మరి ఊరికే అవ్వవు కదా, ముందు నువ్వు ఆ దేశానికి రావాలిగా. రావాలంటే మరి ఎంత? ఆయన ప్లాన్ అంతా వేరుగా ఉంటుంది. చెరసాల్లో వేయబడితే అక్కడ ఉన్నారంట వీళ్ళిద్దరు. ఎవరో ఇందాక చెప్పానే, ఫరో రాజుగారి దగ్గర ఆహారము, భోజనం, పానీయం అందించేవారు ఉద్యోగంలో నుంచి తీసివేయబడి ఉంటే వాళ్ళిద్దరు కొన్ని రోజులు ఉన్న తర్వాత ఒకే రోజు వాళ్ళిద్దరు కళ్ళు వచ్చినాయంట. ఏమొచ్చినాయి? ఒక రోజు రాత్రి వాళ్ళిద్దరికి ఏమొచ్చాయి? కళలు వచ్చినాయి. కలగండి తెల్లారేసి వాడు మొహమంతా దిగాలుగా పెట్టి కూర్చున్నారు. రోజు హాయ్ యోసేపు, గుడ్ మార్నింగ్ యోసేపు అని చెప్పేవాళ్ళు ఈరోజు ఎలా ఉన్నారు? వాళ్ళు సైలెంట్గా డల్గా ఉన్నారు. యోసేపు అర్థం కాదు, ఏంటి ఇద్దరు ఈరోజు సైలెంట్ అయ్యారు అని చెప్పి అడిగాడంట. అంటే వాళ్ళు అన్నారంట, మాకు రాత్రి కళ్ళు వచ్చింది. రాత్రి ఏమొచ్చింది? రాత్రి కళ వచ్చింది, అందుకని మేము డల్గా ఉన్నామన్నారు.
కళ వచ్చిందా? ఏంటా కళ అంటే ఆయన కళ చెప్పాడు, ఈయన కళ చెప్పాడు. కళలు చెప్తే మీకు కూడా వస్తున్నాయి కళలు రాత్రులు? మీకు కూడా వస్తున్నాయి రాత్రులు కళ్ళు? ఏమొస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి? పెద్ద పాము వచ్చిందమ్మా, అది ఎంతో మింగైపోతుంది. అప్పుడు నేను మరి కేకేసాను, అర్థమవుతుంది. ఏంటో అయ్యగారు, ఒక పక్షి తిరుగుతూ ఏమైపోయింది అయ్యా మా ఇంటికి. ఆ కళ వచ్చింది, ఇక్కడ ఏం చేస్తుంది, భయపడి పిచ్చి పిచ్చి కళ్ళు వస్తుంటాయి కొంతమంది. ఏది ఆలోచన చేస్తామో అదే వస్తుంది కళ, పిచ్చి కళ. దేవుడు చూపించింది కళ వేరుగా ఉంటుంది, నిజంగా దేవుడు చూపిస్తే వేరు ఉంటుంది. ఏది ఆలోచన చేస్తామో అయ్యే వస్తాయి. వీళ్ళిద్దరు కళలు చెప్పారు. యోసేపు అన్నాడు, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో, దేవుడు నాకు ఇచ్చిన నడిపితో మీ కళకు అర్థం చెప్తా వింటారా అన్నాడు. తప్పకుండా, ఇదిగో 3 రోజుల్లో నీకు ఉద్యోగం వస్తుంది అబ్బాయి, 3 రోజుల్లో నీ ఉద్యోగం పోతుంది, నువ్వు కూడా పోతావు, నువ్వు ఉరి తీస్తావు అని చెప్పాడు. కళకు అర్థం ఇది అని చెప్పాడు. వాళ్ళు 3 రోజులు చూశారు. ఖచ్చితంగా మూడో రోజున ఎవరికైతే మరలా ఉద్యోగం వస్తుంది నీకు రాజుగారి దగ్గర అని చెప్పాడో ఆయనకి 3వ రోజున ఉద్యోగం వచ్చింది. మంచినీళ్ళు అందించే పానదాయకుల అధిపతికి ఉద్యోగం వచ్చింది. 3వ రోజున నీకు ఉద్యోగం పోతుంది, నీ ప్రాణం కూడా తీస్తారు అని చెప్పినప్పుడు అలాగే జరిగింది. ఇప్పుడు ఒక మాట, ఉద్యోగం వస్తుందని చెప్పాడే, అప్పుడు అన్నాడు యోసేపు, మరే నాకు ఈ దేశంలో ఎవరు తెలిసిన వాళ్ళు లేదు, మళ్ళా నీకు ఉద్యోగం వస్తుంది కదా, రాజుగారి దగ్గరికి వెళ్తావు కదా, వెళ్ళినప్పుడు ఒక్కసారి నా గురించి రాజుగారు చెప్పావు. నేను ఏ తప్పు చేయలే కానీ నేను ఇక్కడ బంధించబడ్డాను, ఒక్కసారి నా గురించి రాజుగారికి ఒకసారి చెప్పు అని అడిగితే ఆయన ఏం చేశాడు చదవండి. ఆదికాండం 40వ అధ్యాయం 23వ వచనం. అందరూ తీసి చదవాలి. 40వ అధ్యాయం 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకం చేసుకొనక అతనిని మరచిపోయేను. అధిపతి యోసేపుని జ్ఞాపకం చేసుకొనక అతనిని మర్చిపోయాడు. అంతకుముందు జైల్లో ఉండి కళ్ళకు అర్థం తెలియక ఏంటో కళ్ళని దిగాలుగా ఉండి, దిగులతో ఉండి, ఇబ్బందితో ఉంటే అతనిని బలపరిచి నీకు ఉద్యోగం వస్తుందమ్మా అని చెప్పి బలపరిచి ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత ఎవరిని మర్చిపోయారు? యోసేపు. చెప్పిన వాళ్ళని ఈరోజు ఎంతమంది మర్చిపోతారు? దేవుడు నీకు మేలు చేస్తాడమ్మా, దేవుడు నీకు మంచి చేస్తాడమ్మా, దేవుడు నీకు కార్యం చేస్తాడమ్మా అని చెప్పి ప్రార్థన చేసి దీవించి ఆశీర్వదించి వారి కొరకు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన బలపరిచిన వారిని యోసేపుని మర్చిపోయినట్లే చాలామంది ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, నా జీతం ఎంత తెలుసా, నెలకు 50,000. ఇక యోసేపు మనకెందుకు, జైల్లో ఉన్నాడు కదా, వాడి పేరు ఎందుకు చెప్పాలి? గుర్తు చేసిన కాడి నుంచి మళ్ళీ ఒకవేళ మళ్ళీ నా ఉద్యోగం పోయి మళ్ళీ అక్కడ ఏమన్నా యోసేపుని పెట్టినా పెడతారు. అందుకని చేసిన మేలును మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. మర్చిపోయి అదొక మేల
చేసిన మేలు మర్చిపోయారు. ఆయన మర్చిపోయినా యోసేపుని దేవుడు మర్చిపోలా. హల్లెలూయా. చప్పట్లు కొట్టడం దేవుని స్తుతించండి. మనుషులు మర్చిపోవచ్చు, మర్చిపోయేకపోవచ్చు. స్థితి పెరిగాక పెద్ద ఏముందిలే వదిలేయచ్చు, మందిరాన్ని రాకపోవచ్చు, గుడి మానేయచ్చు, దేవుని మర్చిపోవచ్చు, సేవకులు మర్చిపోవచ్చు. అవసరం ఉన్నప్పుడు అవసరం తీరాక ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్ళాను, ప్రార్థన చేయించుకున్నట్టు గుర్తు. ఎప్పుడు అవసరం తీరాక మాటలు ఎలా ఉంటాయి, అవసరం ఉన్నప్పుడు ఎలా ఉంటాయి? మీరే అన్నీ మీరు చెయ్యండి, ఉపవాస ప్రార్థనలో పెట్టండి, ఇంకా ఆదివారం పెట్టండి, ఇక మీరు ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చెయ్యండి. మేలు పొందాక, దీవెన పొందాక కష్టగారు గుర్తురారు, సేవకులు గుర్తురారు, మర్చిపోతారు. చాలా మర్చిపోయి ఆహా ఓహో అనుకుంటా, ఆహా చెప్పాలి, ఓహో నాకు ఉద్యోగం వచ్చింది అనుకుంటా ఎగురుకుంటా వెళ్ళిపోయి ఉద్యోగం లేదు, బాగాలేదు, ఆడు చేసాల్లో ఉన్నాడు, నేను ఎక్కడున్నా రాజుగారి పక్కన ఉన్నా. తమ స్థితిని బట్టి మర్చిపోయే మహానుభావులు చాలామంది ఉంటారు, మర్చిపోయిన వారు కూడా చాలామంది తెలుసు. ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనుషులు మర్చిపోతున్నారు, మర్చిపోతారు కూడా. మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? సరే, నువ్వు మర్చిపోయావా చేసిన మేలుకి? నువ్వు ఎప్పటికీ ఆ పానవాయువు అధిపతిగానే ఉంటావు, మంచినీళ్ళు ఇచ్చేవాడుగానే ఉంటావు, ఎప్పటికంటే ఉంటావు. నా బిడ్డను నేనేం చేస్తాను తెలుసా? నేను మర్చిపోను కదా. నీకు ఒక అవకాశం ఇచ్చా, కానీ నువ్వు మర్చిపోయావు, నువ్వు సాక్ష్యం చెప్పలా, దేవుడు సహకరించలేదు. నీవు ఎవరి ద్వారా మేలు పొందావో వారిని మర్చిపోయావు. వారికి నువ్వు చేసిన నీకు జరగబడిన మేలుకు తగినట్టుగా కృతజ్ఞతగా నువ్వు ప్రవర్తించలేదు. నువ్వు ఎప్పటికీ అలాగే ఉంటావు. కానీ నా బిడ్డను నేనేం చేస్తాను తెలుసా? రాజ్యానికే రాజుగా చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యానికి యోసేపు రాజు అయితే ఇప్పుడు మనోడు ఎక్కడ ఉంటాడు? అప్పుడు మొహం చూపించగలడా? చూసినప్పుడు ఏం గుర్తొస్తుంది? అప్పుడు చెప్పిన మాట, సహోదరులారా, మనుషులు మర్చిపోయినప్పుడు బాధపడద్దు. మరిచిపోతారు, మరిచిపోయినట్టు ప్రవర్తిస్తారు. దేవుడు నేను మరిచిపోడు. చెరసాల్లో ఉన్నాం, ఒకరోజు రాజ్యానికి రాజులం అవబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజ్యాన్ని, పట్టణాన్ని దేవుడు మన చేతికి అప్పగించబోతున్నాడు. హల్లెలూయా, అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మీకు సమస్తము అప్పగించబోతున్నాడు. దేవుడు నేను మర్చిపోలేదు. చెప్పండి, దేవుడు నన్ను మర్చిపోలేదని చెప్పండి. ఈసారి ఎప్పుడైనా మా ఫ్రెండ్ నన్ను మర్చిపోయాడు నేను బాధపడతారా? బాధపడతారా? దేవుడు నన్ను మర్చిపోయాడు. ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మా చిన్న క్లాస్లో ఎల్కేజీలో మేమిద్దరం ఒకే బెంచ్ అండి. ఆ ఫ్రెండ్ ఇప్పుడు దాకా ఉన్నారు అన్నవారు చేతులు అవుతున్నారు. ఎవరు ఉంటారు? ఎల్కేజీ ఫ్రెండ్ ఎల్కేజీ, యూకేజీ 10th క్లాస్ వరకు ఒక ఫ్రెండ్ ఉంటారు. ఇంటర్లో ఒకరు వస్తారు, డిగ్రీలో ఒకరు వస్తారు, తర్వాత ఒకరు వస్తారు, పెళ్ళి అయ్యాక ఒకరు వస్తారు, పిల్లలు పుట్టాక ఒకరు వస్తారు, పెళ్ళిపోయే ముందు చివరికి వీళ్ళందరూ పోగా ఆఖరిలో ఎవరు? అర్థమవుతుంది. స్నేహితులు మర్చిపోయారని బాధపడద్దు, బంధువులు మర్చిపోయారని బాధపడద్దు. అవసరం తీరేక అందరూ మర్చిపోతారండి. మనుషుల స్వభావం అటువంటిది. ఈ రోజు నేను చెప్పే మాట, దేవుడు నీ దేవుడిని మర్చిపోడు. ఆమేన్ చెప్పండి. నీ దేవుడు నిన్ను మర్చిపోడు, నీ దేవుడు నిన్ను మర్చిపోడు.
యెహోవా యోసేపు తోడై ఉన్నట్టే నీకు తోడుగా ఉన్నాడు. యోసేపు పైకి లేపిన దేవుడు నిన్ను కూడా చెరసాలలో ఉన్న పైకి లేపుతాడు. మర్చిపోలేదు కనుకనే గోతిలో వేసిన అందరూ అక్కడి నుండి లేపాడు. మర్చిపోలేదు కనుకనే అక్కడికి వెళ్ళినా సరే అక్కడ తోడుగా ఉన్నాడు. మర్చిపోలేదు కనుకనే చెరసాలలో వేసిన అక్కడ తోడుగా ఉన్నాడు. మర్చిపోలేదు కనుకనే సింహాసనం ఎక్కించి అందరికి అన్నం పెట్టేవాడిగా చేశాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మర్చిపోకపోతే ఇలా ఉంటది. మరి మనుషులు మర్చిపోవాలని కోరుకుంటున్నావా? దేవుడు నేను గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నావా? అది నా పిల్లలు నువ్వు చూసుకో అయ్యా, అప్పుడు తలుపుతాడు. నీ పిల్లల్ని నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిన మరుక్షణమే దేవుడు నిన్ను మర్చిపోడు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటాం. భర్త మర్చిపోయినా, భార్య మర్చిపోయినా, అత్తమామలు మర్చిపోయినా, ఆడబిడ్డలు మర్చిపోయినా,